జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమో కించన విత్తాయ నివృత్తగుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. దరిద్రులకు నీవే సంపద. ప్రకృతి గుణముల కార్యమగు ప్రపంచము నీకు లేపమును కలిగించదు. రాగము మొదలగు దోషములు లేని నీవు సస్వరూపమునందు మాత్రమే రమించదవు. మోక్షమునిచ్చే ప్రభువగు నీకు అనేక నమస్కారములు. ఫస్ట్ క్యాంటో 8th చాప్టర్ 27th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 6వ స్కంధము 16వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు వృత్రాసురు యొక్క వధ పూర్తి చేసుకుని చిత్రకేతోపాఖ్యానములో చిత్రకేతువుకు ఎన్నో సంవత్సరాల తర్వాత సంతానం కలగటము, ఆ సంతానము కూడా వియోగం చెందటము వల్ల వారిద్దరూ శోకిస్తున్నప్పుడు అంగీరసుడు నారదుడు వచ్చి వారికి ఉపదేశం చేయడానికి ఏం మాట్లాడుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజా, ఎవరిని గురించి నీవు శోకించుచున్నావు? అతడు నీకు ఏమగును? ఈ సృష్టిలో నీవాతనికి ఎన్నవ తండ్రివో తెలియనా? ఇంతకుముందు గాని ఇక ముందు గాని అతని తండ్రులెవరో తెలియశక్యము కాదు. ప్రవాహ వేగములో ఇసుకరేణువులు నీటి వేగముతో కలియుచుండును, మరలా విడిపోవుచుండును. అట్లే జీవులు కాల ప్రవాహముచే కలియుచు వీడిపోచూ సాగుచుందురు. ఒక జాతి విత్తనముల నుండి అవే జాతి విత్తనములు బయలుపడి మరల నశించుచుండును. అట్లే ఒక జాతికి చెందిన శరీరముతో కూడిన జీవుల నుండి ఆ జాతికి చెందిన ప్రాణులే పుట్టుచుందురు, నశించుచుందురు. ప్రాణము లేని వాటి నుండి ప్రాణము లేనివి, ప్రాణము గల వాటి నుండి ప్రాణము గలవి బయల్పడుచు మరుగుపడుచుండుట ఈశ్వర సంకల్పముచే జరుగుచుండును. లోపలనున్న జీవుడు శరీరములను వీడిపోగానే దేహమున్నను అది శోకింపదగనిది కాదు. కాని ఇచ్చట నీకు ఈ బాలుని శరీరము కప్పబడుచున్నది, బాలుని శరీరము కనపడుచున్నది. ఇది పుట్టక మునుపు జీవుడు దీనిని వీడి వెళ్ళిన తర్వాత కూడా ఇది కనపడుచుండను లేనట్లే. సర్వభూతములకు నియామకుడు సర్వేశ్వరుడు. ఆయా జీవుల కర్మానుసారముగా వారితో దేహములో తాను ప్రవేశించి శాసించువాడాతడు. ఈ జీవులు అస్వతంత్రులు, అతడు సర్వశక్తిమంతుడు. సమస్త కామములు ఈడేరినవాడు. అతడు అన్ని కోరికలు తీరినవాడగుటచే ఈ సృష్టి చేయుటలో అతడేమి ప్రయాసపడడు. అతనికేమీ ప్రయోజనము లేదు. జీవులు కర్మఫలమును అనుభవించుటకు శరీరమును సృజించుటలో ఒక ప్రయోజనము గాని శ్రమగాని ఉండవు. కనుక సృష్టి బాలుర లీల వంటిది. శరీరములో భేదములు కలుగుటకు కారణము వారి వారి కర్మలు. ఒక విత్తనము భూమిలో పడవేసినచో మొలకవచ్చునట్లే తండ్రి శరీరము తల్లి శరీరము కలిసి బీజము మాతృగర్భమునందు పడగనే జీవునకు దేహము కలుగుచున్నది. దేహము పుట్టుట, పెరుగుట, తరుగుట మొదలగు స్వభావములు సహజముగా గలది. అగ్ని వేడిగా ఉండుట, నీరు చల్లగా ఉండుట ఎట్లు వానికి స్వభావమో అట్లే దేహమునకు పుట్టుట, మరల కనబడకుండా పోవుట స్వభావము. ఈ పుట్టునది పెరుగునది దేహము. ఆ దేహములో చేరి ఉండక మారక ఉండువాడు దేహి. కావున జీవునకు అనగా ఆత్మకు దేహి అని పేరు. కర్మచే దేహం వచ్చినది, కానీ ఎల్లప్పుడూ అతడు దేహి కాడు, దేహము గలవాడు కాడు. అది అవివేకముచే కల్పింపబడినది. కర్మవశముచే దేహ సంబంధము కలిగి ఉన్నవాడు ఆత్మను దేహి అందురు. ఆ దేహము పోగానే అతడు దేహి కాడు. అందుచే దేహము నీ కుమారుడు కాడు, ఆత్మయు నీ కుమారుడు కాడు. అందుచే శోకింపనవసరము లేదు. ఇట్లు మునులచే ఓదార్పబడిన రాజు ముఖము తుడుచుకొని మానసిక వేదనతో ఇట్లు పలుకుచున్నాడు. పూజ్యులు జ్ఞానసంపన్నులు అగు మీరెవరు? మీరు అవధూతల వలె కనపడుచున్నారు.
మీరు ఎవరో మహాపురుషులు. మా వంటి మోహమునందిన వారి మోహమును తొలగించుటకు జ్ఞానులు భగవద్భక్తులు సంచరించుచుందురు. లోకములో సనత్కుమారుడు, నారదుడు, వృషభుడు, అంగిరసుడు, దేవలుడు, అసితుడు, అవాంతరతపుడు, వ్యాసుడు, మార్కండేయుడు, గౌతముడు, యాజ్ఞవల్క్యుడు, జాతకర్ణుడు, అరుణి, రోమసుడు, చ్యవనుడు, దత్తుడు, పతంజలి, వేదశిరుడు, పంచశిరుడు, హిరణ్యనాభుడు, శృతదేవుడు, వృతధ్వజుడు అనడివారు భగవద్జ్ఞాన సంపన్నులై ఇతరులకు జ్ఞానమును కలిగించువారలై లోకంలో సంచరించుచుందురు. నేను మూఢబుద్ధిని, గ్రామ్య పశువును, అంధతమస్సులో మణిగి ఉన్నవాడను. మీరిరువురు నాకు జ్ఞానదీపమును వసంగుదురుగాక. ఇట్లు చిత్రకేతు పలకగా అంగిరసుడు ఇట్లు చెప్పుచున్నాడు. కుమారులు కావలనని కోరిన నీకు కుమారుని వసంగిన అంగిరసుడను నేను. ఈతడు సాక్షాత్తు బ్రహ్మపుత్రుడగు నారదుడు. పుత్రశోకముచే దాటరాని అజ్ఞానములో ఉన్న నిన్ను అజ్ఞానమును తొలగించి రక్షింపవలనని వచ్చితిమి. నీకు ఇట్టి దుఃఖము కలుగుట తగదు. నీకు ఉత్తమమైన జ్ఞానమును కలిగింపవచ్చితిమి. నీకు భక్తి కలదు, సత్సాంగత్యము గలదు. కాని పుత్రులు కావాలనని కోరిక వదలలేదు. అందుకే ఆనాడు జ్ఞానమును వసంగక పుత్రుని వసంగినాను. ఇప్పుడు కుమారుని వలన ఎంత దుఃఖమున్నదో నీకు తెలిసినది, అనుభవించినావు. ఇట్లు ధనము, ఐశ్వర్యము, సంపదలు, శబ్దాది విషయములు, రాజ్యభోగములు, రాజము, సైన్యము, కోశము, మంత్రులు, మిత్రులు మొదలగునవి అన్నియు శోకమును, మోహమును, భయమును, ఆర్తిని కలిగించునవే కాని సుఖమును కలిగించునవి కావు. కొంతకాలము నుండి తరువాత అంతరించునవి. కలలో చూచిన వస్తువుల వంటివి. పరమపురుషార్థమగు బ్రహ్మానందము తప్ప మిగిలినవన్నీయు ఒకప్పుడు కనపడి ఒకప్పుడు పోవునవే. అవి వారి వారి కర్మలను అనుసరించి వచ్చుచుండును, పోవుచుండును. ఈ దేహము పంచభూతములతోనూ జ్ఞానేంద్రియములతోనూ ఏర్పడినది. దేహములో ఉన్న ఆత్మకు క్లేశములు కలిగించున్నది. కావున మనసున కుదుటపరుచుకునము. లేని దానిని ఎప్పుడునూ లేనిదిగానే ఉండునని అనుకొని మోహమును పొందకము. ఆత్మస్వరూపము తెలుసుకొనుము. ఆత్మ ఏకరూపమైనది. దేవమనుష్యాది భేదములు అస్థిరమగు శరీరమునకు చెందినవి. స్థిరమగు ఆత్మ దేహమేని తలంచకుము, వైరాగ్యమును పొందుము అని ఈ విధముగా మంత్రరూపమగు ఉపనిషత్తును అనగా రహస్య జ్ఞానమును అతనికి ఉపదేశించెను. తరువాత నారదుడిట్లు పలుకుచున్నాడు. ఓ చిత్రకేతు, నీవు ఈ రహస్య విద్యను మనసును సమాధిలో ఉంచుకొని స్వీకరింపము. దీనిని దృఢముగా నిలుపుకొనుము. 7 రాత్రులలో ఈ విద్యా ప్రభావముచే భగవానుడకు సంకర్షణుడు నీకు దర్శనమొసంగును. సంకర్షణ యొక్క పాదములను ఆశ్రయించి వెనుకటి వారందరూ, రుద్రుడు మొదలగు వారు కూడా బ్రహ్మ ఆత్మగా లేని వస్తువు ఉన్నది, అది స్వతంత్రము అనడి భ్రాంతిని తొలగించుకొనున్నారు. చివరకు భగవత్ సాయుధ్యమునందినారు. నీవు కూడా భ్రాంతులిగి సాయుధ్యమునందగలవు. ఇట్లు అంగిరసుని చేత చెప్పబడిన విషయములను వివరించి నారదుడు చిత్రకేతువును ఓదార్చి చనిపోయిన కుమారుని యోగశక్తిచే అతనికి కనపడినట్లు చేసెను. వారికి ఆ బాలుని చూపించి నారదుడు బాలునితో ఇటు చెప్పుచున్నాడు. ఓ జీవా, చూడుము, ఈమె నీ తల్లి, ఇతడు నీ తండ్రి. మీరందరూ నీపై ప్రేమగల బంధువులు నీ కొరకై శోకించుచున్నారు. నీవు విడిచిన శరీరం ఇచ్చటనే ఉన్నది. దీనిలో ప్రవేశించి మిగిలిన ఆయుర్దాయం అంతయు మిత్రులతో కలిసి భోగమును అనుభవింపుము అనెను. జీవుడు ఆ మాటలు విని ఇట్లనుచున్నాడు. ఏ జన్మలో నాకు వీరు తల్లిదండ్రులు? కర్మలచే నేను దేవ, తిరియక్, మనుష్య జాతులలో తిరుగుచున్నాను. దేహము లేనివాడు బంధువులు, జ్ఞాతులు, శత్రువులు, తటస్థులు, మిత్రులు అనువారు నాకెవ్వరునూ లేరు. ఆయా జన్మలలో ఆ శరీరమును అనుసరించి ఒక జన్మలో తల్లి, మరొక జన్మలో శత్రువు కావచ్చు. సంబంధములు మారుచుండును. అందుచే ఎవరిని తల్లిదండ్రులను గుర్తింపగలను? అంగడిలో అమ్మకమునకు పెట్టిన వస్తువు ఎవడు కొనని
వానిదే అగును. ఎవడు కొనినా వానిదే అగును. మరలా వాడమ్మి వేరొకడు కొనినా వానిదే అగును. అట్లే ఆత్మకు కర్మానుగుణముగా దేహబంధువులు మారుచుందురు. ఆత్మ నిత్యమైనది, శరీరం అనిత్యము. ఆ శరీరముతో ఒక పశువును గాని ఇంటిని గాని కొని నాది అనుకొనుచుందురు. కానీ ఆ శరీరం ఉన్నంతకాలమే ఈ సంబంధము. తరువాత ఆ ఆత్మ ఆ వస్తువు నాది అనుకొనదు. జీవుడు ఎంతకాలము ఒక శరీరంలో ఉండునో అంతకాలము ఆ దేహమునకు చెందిన తల్లిని తండ్రిని ప్రేమించుచుండును. ఆ తల్లిదండ్రులు నా కుమారుడని అనుకొనుచుందురు. జీవుడు నిత్యుడు, మార్పులేనివాడు, మిక్కిలి సూక్ష్మమైనవాడు, జ్ఞానమే ఆకారముగా గలవాడు. తనను చేరిన ప్రకృతి యొక్క సత్వరజస్తమో గుణములచే ఈ విశ్వమును సర్వేశ్వరుడు సృజించుటకు తాను అవకాశమును ఒసంగుచుండును. పరమపురుషుడే జీవుని కర్మానుగుణముగా శరీరమును సృజించును. పుణ్యపాపములు చేసేడివాడు జీవుడే అయినను పరమపురుషుడు వాని అన్నింటినీ చూచి వానికి ఆ పుణ్యపాపముల ఫలములను అనుభవించుటకు తగిన శరీరమును ఇచ్చి అనుభవింపజేయుచుండును. పరమపురుషునికి ప్రియుడు గాని అప్రియుడు గాని తనవాడు గాని పైవాడు గాని లేడు. పరమపురుషుడు జీవునిలో అంతరాత్మగా ఉండును. జీవుడు చేయు పాపపుణ్యములను చూచుండును. అతడు పుణ్యఫలమును గాని పాపఫలమును గాని తాను స్వీకరింపడు. జీవునిలో ఉదాసీనుడై ఉండి అతడు చేయు సర్వకర్మలను ఎరింగినవాడై ఫలమును ఇచ్చుచుండును. ఇట్లు చెప్పి జీవుడు వెడలిపోయెను. జ్ఞాతులందరూ ఆ మాటలు విని తమ ప్రేమ పాశమును తెంచుకొని శోకమును తెంచుకొనిన వారైరి. జ్ఞాతులందరూ ఆ శరీరమును దహనము చేసి తగిన సంస్కారము చేసి ఆ దేహముపై తాము ప్రేమ పెంచుకొనుటచే కలిగిన శోకమును మోహమును భయమును ఆర్తిని వీడిన వారైరి. ప్రేమై అన్ని దుఃఖములకు మూలము. ఆ బాలునికి విషమిచ్చి చంపిన మిగిలిన భార్యలందరూ ఆ బాలహత్య చేసిన పాపముచే కాంతిపోయిన వారై సిగ్గుపడిరి. బాలహత్య చేసిన పాపము పోవుటకు బ్రాహ్మణులు చెప్పిన ప్రకారము యమునా నదిలో బాలహత్య దోషము పోవుటకు వ్రతమును ఆచరించిరి. ఈ విధముగా అంగిరసుని మాటలచే నారదుని మాటలచే చిత్రకేతువునకు జ్ఞానము కలిగెను. సరస్సులో బురదలో కూరుకొని పోయిన ఏనుగు లేచి వెలికి వచ్చినట్లు ఇల్లు అనడి చీకటి నూతి నుండి చిత్రకేతువు బయటకు వచ్చెను. యమునా నదిలో శాస్త్రోక్తముగా స్నానము చేసెను. మౌనముతో ప్రాణాయామము చేసి అంగిరసుని నారదుని నమస్కరించెను. శరణు పొందిన భక్తుడనియు నియమశీలియను నారదుడు చిత్రకేతువునకు సంతోషముగా తనకి ఉపదేశం చేసెను. ఆయనకి ఏం ఉపదేశం చేశారు ఆ విషయాన్ని మనం తరువాత తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.